హలో ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ కోవిడ్. 2020లో భయపెట్టిన కోవిడ్ మళ్ళీ వస్తుందా? గ్లోబల్గా కేసెస్ పెరుగుతున్నాయా? ఈసారి కూడా మనం భయపడాలి. సిచ్యువేషన్ ఎంత సీరియస్? ఈ అన్ని క్వశ్చన్స్ని సింపుల్గా క్లియర్గా డిస్కస్ చేద్దాం. గ్లోబల్ కోవిడ్ అప్డేట్. సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, ఇండోనేషియా, వియత్నాం, మలేషియా అండ్ ఇండియాలో కోవిడ్ కేసెస్ మళ్ళీ పెరుగుతున్నాయి. కానీ 2020 లాగా ప్యానిక్ సిచ్యువేషన్స్, హాస్పిటల్స్ ఫుల్ అవ్వడం, లాక్డౌన్స్ ఇప్పుడు లేవు. ఎందుకంటే న్యూ కోవిడ్ వేరియంట్ అంత సీరియస్ కాదు. మోస్ట్లీ ఏజ్డ్ అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని మాత్రమే కొంచెం ఇంపాక్ట్ చేస్తుంది. మరి కోవిడ్ ఇంకా ఎందుకు ఉంది అనే క్వశ్చన్ రావచ్చు. ఒక్కసారి 2020లో ఏం జరిగిందో చూద్దాం. 2020లో కోవిడ్ వైరస్ వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయింది. మెయిన్గా కోవిడ్ ఉన్న వ్యక్తి తుమ్మిన ఆర్ దగ్గిన డ్రాప్లెట్స్ వల్ల పక్కనున్న పర్సన్కి ఈజీగా స్ప్రెడ్ అయింది. కానీ ఇక్కడ మనం వైరస్ సర్వైవల్ ప్రిన్సిపల్ తెలుసుకోవాలి. అదేంటంటే వైరస్ సర్వైవ్ అవ్వాలంటే అది స్ప్రెడ్ అవ్వాలి. కానీ వైరస్ ఉన్న పర్సన్ ఫాస్ట్గా చనిపోతే వైరస్ స్ప్రెడ్ అవ్వదు. సో టైంతో చాలా వైరసెస్ లెస్ డెడ్లీగా మారుతాయి, కానీ ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈ కొత్త వేరియంట్స్ లెస్ డెడ్లీ కానీ ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. 2020లో మనం ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్స్ చూసాం. అవి చాలా డేంజరస్. కానీ ఇప్పుడు JN1, LF7, NB1 వేరియంట్స్ అంత డేంజరస్ కావు. ఈ కొత్త వేరియంట్స్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. సిమ్టమ్స్ మోస్ట్లీ కోల్డ్ ఆర్ ఫీవర్లా ఉంటుంది. మనం తీసుకున్న వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యూనిటీ వల్ల సిచ్యువేషన్ ఇప్పుడు 2020 కంటే చాలా బెటర్గా ఉంది. కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది, లాక్డౌన్స్ వస్తాయంటే మ్యాక్సిమం రావు. కానీ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. బేసిక్ థింగ్స్ లైక్ క్రౌడెడ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవడం, ఇంటికి వచ్చాక చేతులు కడుక్కోవడం, ఫీవర్ ఉంటే ఇంట్లో ఉండడం లాంటివి పాటించాలి. జపాన్లో వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీ స్టాక్స్ రీసెంట్గా చాలా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఒక చిన్న కోవిడ్ స్పైక్ కూడా గవర్నమెంట్ని ప్యానిక్ చేస్తుంది. దానివల్ల వ్యాక్సిన్ డిమాండ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. 1918లో కూడా స్పానిష్ ఫ్లూ వచ్చింది. దాని పేరు H1N1 వైరస్. ఆ వైరస్ వల్ల 50 బిలియన్ మంది చనిపోయారు. కానీ గెస్ వాట్? ఆ వైరస్ ఇప్పటికీ మనతో ఉంది, కానీ సీజనల్ ఫ్లూ లాగా చాలా మైల్డ్గా. ఇది వైరస్ సర్వైవల్ టెక్నిక్. డెడ్లీగా కాకుండా సాఫ్ట్గా మారిపోతుంది, పీపుల్తో కలిసి ఉండడం స్టార్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో కూడా కోవిడ్ అలా అవ్వచ్చు. కామన్ కోల్డ్లా వచ్చి 4-5 డేస్ ఫీవర్ అండ్ వీక్నెస్తో రికవర్ అవుతాం. ఫైనలీ ప్యానిక్ అవ్వకండి, అలర్ట్గా ఉండండి, సేఫ్గా ఉండండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో చెప్పండి మీకు కూడా కోవిడ్ వచ్చిందా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.